ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా అవును సాబ్. ఓ 10 ఇవ్వు. ఇప్పటి వరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మొత్తం 48 మూవీస్ అండ్ టీవీ షోస్ వచ్చాయి. ఇది వచ్చేసి 49th అనమాట. ఇప్పటి వరకు ఎంసీయూ మూవీస్లో ఒక్కటి కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయలేదని టికెట్ ప్రైస్కి కకృతి పడి చూద్దామని వెళ్ళా. ఇక చూశాక తల పట్టేసింది. చూడలేక చుక్కలు చూసా. అస్సలు బాగాలేదు మూవీ నాకైతే. అసలు ఏముందని ఒకదాని తర్వాత ఒకటి తీస్తూనే ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అయితే మరీను ఏం లేదు అసలు డొల్లా. వీళ్ళకి ఆపరనుకుంటా. వీళ్ళు తీసిన ఈ ఎంసీయూ మొత్తం యూనివర్స్ చూడాలంటే మనకి జీవితం సరిపోదు. అన్ని తీశారు, తీస్తూనే ఉన్నారు. ఇంకా ఎంసీయూలో వరస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైనా ఉంది అంటే నా వర్క్ అది ఇదే. హల్క్ బ్రో కనీసం 20 minutes కూడా లేడు. ఎంసీయూలో ఇంతకు ముందు వచ్చిన దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అంటే స్టోరీ వైజ్ కాదు, స్టోరీ సంబంధం ఉంది. అంటే యాక్షన్ వైజ్ కానీ విఎఫ్ఎక్స్ విజువల్ వైజ్ ఇవన్నీ పెద్దగా ఏం అనిపించలేదు నాకైతే. సినిమా మధ్యలో దాదాపు గంట వరకు అసలు ఏం యాక్షనే లేకుండా, ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ లేకుండా ఎంత నీరసంగా సాగింది తెలుసా. మీరు ఇది చూడాలంటే ముందు 2021 సిరీస్ అయిన ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ అండ్ 2018 అయిన ద ఇన్క్రెడిబుల్ హల్క్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అవి చూశాక ఇది చూస్తే బెటర్. ఎంసీయూలో అవన్నీ వదిలేసి మరీ పని పెట్టుకొని మరీ చూడాల్సినంత బాగా అయితే అసలు తెలియదు. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు మూవీ. స్టోరీ లైన్ ప్లాట్ లైన్ అంటూ ఏం లేదు అక్కడ. ఎంసీయూ అంటే వస్తూనే ఉండాలి. స్టోరీ లేకపోయినా ఏం లేకపోయినా పర్లేదు. తొక్కుకుంటూ పోవడం కాదు, తీస్తూనే పోవాలి. ఇందులో ఒక యాక్టర్ స్టోరీ విని స్టోరీ నచ్చి నేను చేస్తానే ఒప్పుకున్నారట. అంతగా ఏముందో మరి వాళ్ళకే తెలియాలి. నాకైతే మెయిన్ గా హల్క్ వచ్చినప్పుడు అండ్ గార్లో కొంత యాక్షన్ వీటి వరకు పర్లేదనిపించింది. ఇక రిమైనింగ్ అంతా యాక్షన్ వైజ్ కంకర్ రాడ్. నాకు యాక్షన్ అన్న యాక్షన్ మూవీస్ అన్న చాలా ఇష్టం. యాక్షన్ అంటే అలాంటిది ఇలాంటిది కాదు, మామూలుగా ఉండకూడదు. మరి బ్లడ్ బాల్ అయ్యి ఒకలాంటి హై ఇవ్వాలి. పైగా ఈ మధ్య ఏంటో కానీ యాక్షన్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. ఎంసీయూలో నేను ఇష్టపడి ఎంజాయ్ చేసింది ఏంటి అంటే ఐరన్ మ్యాన్ 1, 2, 3 అన్ని చూసా. అవి బాగుంటాయి. ఇదైతే వరస్ట్ ఫీలింగ్ ఇచ్చింది. ఇందులో మొత్తంలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే అది రన్ టైం అనమాట. రన్ టైం ఒకటి తక్కువగా ఉంది, అది బతికిచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. బీజేఎంఆర్ డీసెంట్, కానీ విఎఫ్ఎక్స్ సిజై అన్ని కూడా హాలీవుడ్ రేంజ్ లో అండ్ ప్రీవియస్ ఎంసీయూ మూవీస్ రేంజ్ లో ఆ రేంజ్ లో అయితే అసలు లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉండాలి, కానీ ఇందులో ఏంటో కానీ మొత్తం రివర్స్ అయింది. ఎంసీయూలో ప్రీవియస్ మూవీస్ కంటే ఇందులో క్వాలిటీ అనేది తక్కువైంది, మిస్ అయింది. మొత్తానికి ఇది నా వరకైతే ఒక బోరింగ్ అన్మెమరబుల్ మార్వెల్ ఫిలిం. మూవీలో అయితే బ్యాడ్ లాంగ్వేజ్ వాడాలి సీన్సెస్ లాంటివి కూడా ఏం లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి ఇది కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ రివ్యూ గురించి. మరి మీరు మూవీ చూసారా? మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.